బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు డిగ్రీ అధ్యాపకులను మోసం చేసిందని డిగ్రీ కళాశాల అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ తార్నాక్లో ఎమ్మెల్సీ కోదండరాంను అధ్యాపకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గత 24 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నామన్నారు. అలాంటి తమను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులైజ్డ్ చేయకుండా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను రెగ్యులైజ్డ్ చేసి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కోదండరాంను కలిశామని మధుసూదన్ రెడ్డి తెలిపారు. రిలాక్సేషన్ ఇచ్చి మమ్మల్ని చేయండి అని అడుగుతున్నాం. ఇంకా అదే గవర్నమెంట్ చెప్తారు. గత 24 సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులుగా విధులు నిర్వర్తిస్తున్న మేము గత బీఆర్ఎస్ చేసినటువంటి మోసానికి రెగ్యులర్ కాకుండా మిగిలిపోయాము. ఈ విషయాన్ని ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని ప్రముఖ విద్యావేత్త గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్సీ కోదండరాం సార్ గారిని కలిసి మా యొక్క సమస్యల్ని వివరించడం జరిగింది. దీనికి గాను సారు సానుకూలంగా స్పందించి మీ సర్వీస్ని ఖచ్చితంగా గుర్తిస్తాము, అదేవిధంగా మీ యొక్క సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా రెగ్యులర్ అయ్యేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పి వేడుకోవడం జరిగింది. మమ్మల్ని ఈ 24 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు గాను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాము. 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము పనిచేస్తూ ఈరోజు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ లేదని ఒకే ఒక్క పదంతో మమ్మల్ని రెగ్యులరైజ్ కాకుండా చేయడం జరిగింది. మేము 460 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తూ రియల్గా మేము చేస్తున్నది వెట్టి చాకరీ అని చెప్పొచ్చు. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఖచ్చితంగా మాకు ఒక్క 2 to 3 years రిలాక్సేషన్ ఇస్తూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రాధేయపడుతున్నాం. మేము కోదండరాం సార్ మన విద్యా కమిషన్ చైర్మన్ కాబట్టి సార్ను మేము దాదాపుగా ఇప్పటికి ఒక 10 సార్లు కలవడం జరిగింది. సార్ అనేది రైట్ పర్సన్ అని, సార్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము ఆ ఉద్దేశంతో